కొత్తగా వచ్చిన పెయింటింగ్ సెక్టార్ లీడర్ని స్వప్న అవమానిస్తూ ఉంటే మాలిని అది తట్టుకోలేక ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఆమె గొంతు పట్టుకుంది. అది చూసిన శాలిని, మాలిని, ఇన్ని రోజులు మన పెయింటింగ్ సెక్టార్లో ఉండి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? నీ ఎమోషన్స్ మీద నీకు కొంచెం కూడా కంట్రోల్ లేదు. నువ్వింకా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని మాలినిని మందలించిన వెంటనే ఆమె స్వప్నను వదిలేసి తలదించుకొని వెళ్లి శాలిని వెనుక నుంచుంది. అప్పుడు స్వప్న దగ్గుతూ అక్కడున్న వాళ్ళందర్నీ చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. శాలిని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా స్వప్న వైపు చూస్తూ, చాలా రోజులుగా అగ్నిహోత్రి ఫ్యామిలీని సాగర్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని మా పెయింటింగ్ సెక్టార్ మనుషుల ద్వారా నాకు తెలిసింది. వాళ్ళకి మీరు ఇన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఒకరి సామర్థ్యం ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళని కించపరచడం సరైన పని కాదని నా అభిప్రాయం అని చెప్పింది. ఆమె మాటలు విన్న స్వప్న కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నా ఇంటికి వచ్చి నన్నే చంపాలని చూస్తుందా? దానికి ఎంత పవరుంటే నాకేంటి? ఎలాగైనా సరే ఈరోజు వీళ్ళందర్నీ ఇంట్లోంచి బయటకు పంపించి తీరుతాను అని మనసులోనే అనుకుంటూ, ఇన్ని రోజులు మీకు ఆతిథ్యం ఇచ్చామన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా మీ శిష్యురాలు నన్ను చంపాలని చూసింది. అయినా మిమ్మల్ని ఏం లాభం? అగ్నిహోత్రి ఫ్యామిలీ పాముకి పాలు పోసి పెంచింది. అంతా నా కర్మ అని తలకొట్టుకుంటూ విసుక్కోవడం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తనకి వైభవ్కి కూడా సహనం నశించింది. అతను నిట్టూర్పు విడిచి, స్వప్న, ఇంక చాలు ఆపు, ముందు ఇక్కడ్నుంచి బయటకు పో అని సీరియస్గా చెప్పి శాలిని ముందు మోకరిల్లి, నా భార్య చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు ఎన్నో రోజులుగా మాకు ఎంతో సహాయం చేశారు. ఇక ముందు కూడా మన మధ్య రిలేషన్ ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా మాట కాదనకండి అని రిక్వెస్టింగ్గా అడిగాడు. స్వప్న మాటలకు కోపం తెచ్చుకుని, పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు కూడా తమకి శత్రువులుగా మారారంటే వాళ్లకు సహాయం చేసేవారు ఇక సీక్రెట్ కింగ్డంలో ఎవరూ ఉండరని వైభవ్కి బాగా తెలుసు. అందుకే తన భార్య చెప్పిన దాంట్లో నిజం ఉన్నా వైభవ్ ఆమెకు సపోర్ట్ చేయలేదు. మరోపక్క స్వప్న మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా పెయింటింగ్ సెక్టార్ వాళ్ళని నానా మాటలు అంటూ ఉంది. దాంతో శాలిని కళ్ళెర్రజేసి, స్వప్న, నీ భర్త మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఈ రోజు అగ్నిహోత్రి విల్లా రక్తంతో తడిసేది అని అరుస్తున్నట్టుగా చెప్పింది. ఆమె అలా చెప్పినప్పుడు ఆమె శరీరం నుండి భయంకరమైన శక్తి విడుదలవుతూ ఉంటే ఆమె కళ్ళు తెల్లగా మారిపోయాయి. అది చూసిన వైభవ్ తనకు తెలియకుండానే వణకడం మొదలుపెట్టాడు. అతడు మోకాల మీదే కూర్చొని నెమ్మదిగా వెనక్కి జరిగాడు. ఆమె కోపాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్న పెయింటింగ్ సెక్టార్ స్టూడెంట్స్ మొహాలు కూడా పాలిపోయాయి. ఇక స్వప్న అయితే శాలినిని దయ్యాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ ఆమె ముందు మోకరిల్లింది. మరోసారి ఆమె శాలినిని ఎదిరించే ప్రయత్నం చేయలేదు. మరోపక్క ఖమ్మంలో జయదేవ్ బిల్లా ఇంట్లో అతని ముందు ఇద్దరు వ్యక్తులు నుంచొని ఉన్నారు. వాళ్లు వేటకు సిద్ధమవుతున్నట్టుగా జయదేవ్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఖమ్మం కింగ్ యొక్క రాయబారులు. ఆ కింగ్ ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో ఖమ్మంలోని కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే తెలుసు. కాని ఆ ఊరిలో మాత్రం అందరూ అతను పెట్టే రూల్స్ ఫాలో అవ్వాలి. అందుకే జయదేవ్ లాంటివాడు కూడా ఖమ్మం కింగ్ రాయబారుల ముందు తలవంచక తప్పలేదు. వాళ్లలో ఒక వ్యక్తి జయదేవ్తో మాట్లాడుతూ, మా రాక మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందనుకుంటా అని వంకరగా నవ్వాడు. జయదేవ్ అతని మాటలకు రియాక్ట్ అయ్యేలోపే కింగ్ రాయబారి అతన్ని సైలెంట్గా ఉండమన్నట్టు వేలు చూపించి, ముందు మమ్మల్ని పరిచయం చేసుకోనివ్వండి. నా పేరు హరిప్రసాద్, తిను నా పార్ట్నర్ రవి అంటూ తన పక్కనే నుంచున్న వ్యక్తి వైపు చూపిస్తూ చెప్పాడు హరిప్రసాద్. జయదేవ్ చిన్నగా తల ఊపుతూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. కాని మీరిక్కడికి రావడానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. జయదేవ్ మనసులో ఉన్న భయం అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో హరిప్రసాద్ అతన్ని రిలాక్స్ అవ్వమని చెప్తూ, జయదేవ్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడికి రాలేదు. మాకు కావాల్సింది మీరిచ్చారంటే మళ్ళీ మేము జీవితంలో మిమ్మల్ని కలవము అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని జయదేవ్ని కూడా కూర్చోమన్నట్టుగా సైగ చేశారు. కాని జయదేవ్ మాత్రం వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి, నేను మీకు ఏమివ్వగలను అని అయోమయంగా అడిగాడు.
మీ దగ్గర ఉన్న విలువైన ఆయుధం అదే ఆ సాగర్ని మాతో పంపించండి అని నవ్వుతూ చెప్పాడు హరిప్రసాద్. అది వినగానే జయదేవ్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అప్పుడే సాగర్ గురించి కింగుకి కూడా తెలిసిపోయింది. అంటే ప్రస్తుతం తనకి ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ కోల్పోతానని విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కింగ్ చేతుల్లోకి వెళ్ళిపోతారనుకుంటూ, సాగర్ ఇక్కడివాడు కాదు, అయినా అతనితో మీకు పనేముంది, మీకేం కావాలన్నా నన్నడగండి, నేను చేసి పెడతాను అని ధైర్యం చేసి చెప్పాడు. జయదేవ్ సాగర్ని, నువ్వు నీ చాటు దాచుకోవాలని చూడకు, అతను నీ సొత్తు కాదు, మేము సాగర్ గురించి పూర్తి ఎంక్వైరీ చేసే వచ్చాము. ఎప్పుడో దశాబ్దం క్రితమే కనుమరుగైపోయిన లైఫ్ పిల్ను నీకు తయారు చేసి ఇచ్చింది అతనే కదా. అతని దగ్గర నుంచి పిల్స్ తయారు చేసే ఫార్ములాని తీసుకురమ్మని ఖమ్మం కింగ్ ఆర్డర్ వేశారు. కాబట్టి వెంటనే నువ్వతన్ని మాకు అప్పగిస్తే అతన్ని బెదిరించి తన నుండి పిల్స్ ఫార్ములాని ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు అని దాపరికం లేకుండా చెప్పాడు హరిప్రసాద్. ఏంటి, సాగర్ని బెదిరించి పిల్ ఫార్ములా తీసుకుంటారా? మీరేమన్నా పగటి కలలు కంటున్నారా? ఒక ఆల్కెమిస్ట్ పిల్ ఫార్ములాని మీకు అంత ఈజీగా ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు జయదేవ్ బిల్లా. ఒకవేళ ఖమ్మం కింగ్ని ఎదిరిస్తే పబ్లిక్లో తనకి ఉన్న పేరు పోతుందని, ఆ తర్వాత బిజినెస్లో చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని జయదేవ్కి బాగా తెలుసు. అయినప్పటికీ సాగర్ని వాళ్లతో పంపడం ఇష్టం లేక వాళ్ళను ఎదిరించే ప్రయత్నం చేశాడు. అతని మాటలకు కొంచెం కూడా విలువ ఇవ్వని ఖమ్మం కింగ్ రాయబారులు జయదేవ్ వైపు కళ్ళు చిట్లించి చూస్తూ, జయదేవ్ గారు, సాగర్ దగ్గర నుండి పవర్ పిల్స్ ఫార్ములా ఎలా తీసుకోవాలో మాకు తెలుసు, కానీ మీరతన్ని ఇక్కడికి పిలిపించండి అని కేర్లెస్గా అన్నాడు హరిప్రసాద్. దానికి జయదేవ్ చాలాసేపటి వరకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో రవి కల్పించుకుంటూ, ఇప్పటి వరకు మేము మాటలతో డీల్ చేస్తున్నాము, దాన్ని మీరు అలుసుగా తీసుకోవాలనుకుంటే మాత్రం మా చేతులకి పని చెప్పాల్సి వస్తుంది అంటూ షర్ట్ స్లీవ్స్ మడత పెట్టాడు. అది చూసిన జయదేవ్ వెంటనే రాఘవ్ బిల్లా వైపు తల తిప్పి, సాగర్ ఎక్కడున్నా వెంటనే రమ్మని చెప్పు అని చెప్పాడు. మరోపక్క హైదరాబాద్ సిటీలో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అఖిల నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అప్పటికే తన వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్న శ్రావ్యని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేవబోయింది. కాని ఆమె శరీరం తాళ్లతో బంధించి ఉండడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. మరోపక్క శ్రావ్యది కూడా అదే పరిస్థితి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది, కాని ఆమె నోట్లో ఎవరు గుడ్డలు కుక్కడంతో ఆమె మాట బయటకు రావట్లేదు. అంతలో నడివయసులో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళు ఉన్న గదిలోకి వచ్చాడు. కాని ఆ గదిలో డిమ్ లైట్ మాత్రమే ఉండడంతో అతను ఎవరో అఖిల, శ్రావ్యలు స్పష్టంగా చూడలేకపోతున్నారు. అప్పుడా వ్యక్తి వాళ్ళకి దగ్గరగా వెళ్ళి, హలో లేడీస్, ఆఖరికి మీ ఇద్దరు స్పృహలోకి వచ్చారా అని అన్నాడు. అతను ఏం చేస్తాడో అనుకుంటూ శ్రావ్య భయంతో గింజుకోవడం మొదలుపెట్టింది. కాని అఖిల మాత్రం ధైర్యంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది. తనని చూసి శ్రావ్య కంగారు పడుతూ ఉండడంతో ఆ వ్యక్తి 2 అడుగులు వెనక్కి వేసి, మీరు నన్ను చూసి అంతగా భయపడాల్సిన పనిలేదు. నిజానికి మిమ్మల్ని ఇలా తాళ్లతో కట్టేసింది డాన్ హాల్ వాళ్ళు. నేను వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించాను. మీకిక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు. నేను మీ ఒంటి మీద చిన్న గీత కూడా పడనివ్వను అని వాళ్ళకి హామీ ఇస్తున్నట్టుగా చెప్పాడు. అసలు నువ్వెవరు? మమ్మల్ని కాపాడాల్సిన అవసరం నీకేముంది అని సూటిగా ప్రశ్నించింది అఖిల. నేను తనని కాపాడానని అన్నా ఈ అమ్మాయేంటి ఇలా చిటపటలాడుతుంది అని ఆ వ్యక్తి మనసులో అనుకుంటూ, మేము సాగర్ని వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చాము. అతని గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే మాకు మీరు దొరికారు. మా వాళ్ళు అతన్ని కనిపెట్టగానే మిమ్మల్ని మర్యాదగా సాగర్కి అప్పగిస్తాను అని ఉన్న వాస్తవాన్ని చెప్పి ఆ వ్యక్తి చప్పట్లు కొట్టాడు. అప్పుడు దాదాపు అఖిల వయసు ఉన్న 2 అమ్మాయిలు ఆ గదిలోకి వచ్చారు. ఆ వ్యక్తి వాళ్ళని చూస్తూ, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కూడా మీకు బాస్ లాంటివారే. వాళ్ళు ఏం కావాలన్నా వెంటనే చేసి పెట్టండి అని చెప్పి ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 2 అమ్మాయిలు అఖిల, శ్రావ్యల దగ్గరికి వెళ్లి వాళ్ళ నోట్లో ఉన్న టవల్ని తీసేసి నెమ్మదిగా వాళ్ళను బంధించి ఉంచిన తాళ్లను విప్పడం మొదలుపెట్టారు. అదే సమయంలో హైదరాబాద్లో అనురాగ్ రెస్టారెంట్లో కలుసుకున్న కేదార్, రాజేష్ ఇంకా మేనక
తమ ఎదురుగుండా ఉన్న పెద్ద స్క్రీన్ వైపు పరిశీలనగా చూస్తూ ఉన్నారు. అంతలో కేదార్ టైం చూసి హడావుడిగా పక్కకు వెళ్లి తన పాకెట్లోంచి మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అవతల వ్యక్తి మాట్లాడేలోపే ఇంతసేపైంది, అయినా కూడా నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదా అని అసహనంగా అడిగాడు. నేను ఆ పని మీదే ఉన్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నేను మీ దగ్గరికి తీసుకువస్తా అని అవతల వైపు నుండి సమాధానమిచ్చాడు మచ్చా మోహన్. సరే, నేను నీకు ఎగ్జాక్ట్గా ఇంకొక గంట టైం ఇస్తున్నాను. ఆ లోపు వాళ్ళని ఎక్కడ బంధించి ఉంచారో కనుక్కొని చెప్పు. లేదంటే ఏ లారీ కిందన్నా పడి చచ్చిపో. నా పని నేనే చూసుకుంటాను అని విసుగ్గా చెప్పి కాల్ కట్ చేసేశాడు కేదార్. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూరుస్తూ మేనక పక్కన కూర్చొని ఇక్కడి పరిస్థితి ఏంటి అని అడిగాడు. మనకొచ్చిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్లో ఎవరితో అయితే సాగర్కి రిలేషన్ ఉందో వాళ్ళ ఫ్యామిలీస్నే టార్గెట్ చేస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దాడులన్నీ జరగడానికి కొన్ని రోజుల ముందు సాగర్ అత్తగారు అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయారు అని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని చూస్తూ చెప్పింది మేనక. ఆమె చెప్పింది వినగానే కేదార్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. రాజేష్కి మాత్రం నుదిటి నుండి చెమటలు కారుతున్నాయి. అసలు తిరిగి తిరిగి వీళ్ళందరూ సాగర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి అతనితో ఏం పని? పైగా పట్టపగలు ఆ వ్యక్తులు సృష్టించిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్కి చెందిన వాళ్ళు కాదని అర్థమవుతుంది అని ఆందోళనగా అన్నాడు రాజేష్. అవును, నువ్వు చెప్పింది నిజమే. త్వరలోనే మనం సాగర్తో కలిసి హైదరాబాద్లో యుద్ధం చేయబోతున్నాం అనిపిస్తుంది. మనందరం యుద్ధానికి సిద్ధమవ్వాలి అని ముందు చూపుతో చెప్పాడు కేదార్. మరోపక్క జయదేవ్ బిల్లా సాగర్ని హడావుడిగా పిలిపించడంతో సాగర్ కీడు శంకిస్తూనే జయదేవ్ విల్లాకు చేరుకున్నాడు. అతను విల్లా లోపలికి ఎంటర్ అవ్వబోతూ ఉండగా రాఘవ్ బిల్లా బిరబిరా నడుస్తూ అతనికి ఎదురు వచ్చి సాగర్ చేయి పట్టుకుని పక్కకి లాగాడు. ఆ తర్వాత లోపల పరిస్థితి అంతా అతనికి వివరిస్తూ, సాగర్, నువ్వు దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళను ఇక్కడికి కింగ్ పంపించాడు కాబట్టి ఆ కింగ్తో పోరాడి మనం గెలవలేము. అతను కల్టివేషన్లో కూడా హై లెవెల్కి చేరుకున్నాడు అని చెప్పి సాగర్ని వెంటనే వాళ్ళకి పిల్ యొక్క ఫార్ములాని ఇవ్వమని ప్రెషర్ చేస్తూ ఉన్నాడు రాఘవ్ పిల్ల. అతడు ఒక పక్క లైఫ్ పిల్ గురించి మాట్లాడుతూ ఉంటే సాగర్ మనసు మాత్రం వేరే దేని గురించో ఆలోచిస్తూ ఉంది. అంత పవర్ఫుల్ కింగ్ ఖమ్మంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ విశ్వ ఆర్గనైజేషన్ సహాయం తీసుకోవాల్సిన పని ఏముంది అని ఎంత బుర్ర చించుకున్నా అతనికి అర్థం కాలేదు. దాంతో తన అనుమానాన్ని బయటపెడుతూ, ఆ కింగ్ అంత పవర్ఫుల్ అయితే మీరతన్ని సహాయం అడగొచ్చుగా అని అన్నాడు సాగర్. ఖమ్మం కింగ్ రాయబారులకు సాగర్ లైఫ్ పిల్ ఫార్ములా ఇస్తాడా? అఖిల వాళ్ళని నిజంగానే ఆ అజ్ఞాత వ్యక్తి కాపాడా? లేదా అతని వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.